ప్రెజెంట్ అయితే ఈ బండి ఏ బండి ఇప్పినా మన దగ్గర అయితే దానికి తగ్గట్టు సామానం అయితే అదే స్టాండ్స్ ఎటువంటి ఏమీ లేవండి. మన దగ్గర చిన్న మొబైల్ ఉంది. ఆ మొబైల్ ద్వారాగానే మనం చిన్న చిన్న షార్ట్లుగా చేసి దాన్ని యాడ్ చేసి తీయాల్సి వస్తుంది. కాబట్టి ఫుల్గా ఏ బండి ఇప్పినా ఫుల్ వీడియో ఫుల్గా తీసి అప్లోడ్ చేయాలని నాకు ఉంది. కాకపోతే మనకి కుదరట్లేదు. అలాగని మనం ఒకరు చేసుకుంటాం కాబట్టి కస్టమర్ ఎవరో పెద్ద మనకి వాళ్ళకంటూ మనం తీయమని చెప్పలేం కాబట్టి ఈ వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాం. కాబట్టి మీరేమైనా దయచేసి ఏమనుకోద్దండి. మా ముందుకి ప్రతి వీడియో ఫుల్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీసేలాగా ఏర్పాటు చేసుకుంటానండి. దానికి కొద్దిగా టైం పడుతుంది. రెడీ అయితే కార్బెటర్ అయితే ఇప్పడం ముందే ఇప్పేసానండి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే కార్బెటర్ క్లీన్ చేసిన దగ్గర చూపిస్తాను. దాని తర్వాత ఎక్కించిన తర్వాత బండికి ఎక్కడ ఉందో చూపిస్తాను. దాని తర్వాత అనేది స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఒకసారి చూడండి. ప్రజెంట్ అయితే XL100ది కార్బొరేటర్ ఇదండి. దీన్ని ప్రజెంట్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది. మా ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో ఎందుకు అవుతుంది అంటే లోకల్ ఆయిల్ వేయడం వల్ల, లేదంటే ఇందులో నలకలు రెస్ట్ అటువంటి పెట్టడం వల్ల ఓవర్ఫ్లో అవుతుంటుంది. దీన్ని మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఆరబెట్టాము. ఇంకోండి ఈ జట్లు అండి, చిన్న జట్టు పెద్ద జట్టు అంటారు. ఇది పెద్ద జట్టు, ఇది చిన్న జట్టు, రెండును. ఈ ఫ్లూట్ పిన్ అండి. ఈ పిన్ను ఓవర్ఫ్లో ఒకసారి అయితే క్లీన్ చేసుకున్న తక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ఇది ఒక సైడ్ ఎడ్జ్ ఇది అనేది ఎడ్ సైడ్ అన్న ఒకవేళ కొట్టు వేస్తే కనుక 100% ఇది మార్చుకోవడం వల్ల అయితే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. కార్బొరేటర్ ప్రాబ్లం అనేది 1-2 సార్లు అయితే పర్లేదు, కానీ అంతకుమించి ఎక్కువ అయితే కనుక ఇది కంపల్సరీ మార్చేసుకోవడం వల్ల మనకైతే అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇప్పుకోవడం అనేది, బండి నడుపుకోవడం, స్టార్ట్ అవ్వడం అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాబట్టి బండి స్టార్ట్ అవ్వాలంటే కంపల్సరీ ఫ్లూట్ పిన్ అనేది కంపల్సరీ బాగుండాలి. దాని తర్వాత జెట్లు కూడా అందులో రెస్ట్ పట్టుకుంటూ ఉండాలి. నలకలో గట్టగా హోల్స్ అని ఉంటాయి. ఈ హోల్స్ అని క్లోజ్ అవ్వకుండా కంపల్సరీ అయితే ఉండాలి. ప్రజెంట్ అయితే ఆ బండిదండి. ఆ బండి కార్బొరేటర్ ఎక్కడ ఉంది ఏంటని ఒకసారి చూద్దాం. అంటే కార్బొరేటర్ దీనికి అది ఉంటుందండి. సెట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇదైతే ఎయిర్ ఫిల్టర్. ఇది కంపల్సరీ. ఇది కూడా మన 3 monthskో 6 monthskో లోకల్లో వాడితే మాత్రం అలా చూసుకోండి. లేదంటే ఒక సర్వీస్ చేసిన తర్వాత రెండో సర్వీస్ కంపల్సరీ మార్చుకోండి. దీనివల్ల మంచి ప్రయోజనాలు అయితే కంపల్సరీ 100% ఉంటాయి. ప్రజెంట్ అయితే కార్బొరేటర్ అయితే బిగించడం జరిగిందండి. చూడండి, ఇది క్లీన్ చేసి బిగించాం. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. రన్నింగ్లో కూడా పెట్టి చూపిస్తాను చూడండి. ఇటువంటి ప్రాబ్లం వస్తే కనుక కంపల్సరీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కించుకోండి. చూడండి, బండి రన్నింగ్లో అయితే ఉంది. ప్రజెంట్ అయితే ఓవర్ఫ్లో కూడా అవ్వట్లేదండి. కంపల్సరీ చూడండి. ప్రాబ్లం అయితే రెక్టిఫై అయిపోయింది. క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిన తర్వాత బండి కూడా స్టార్ట్ అయింది. ప్రజెంట్ అయితే బండి వినిపిస్తుంది అనుకుంటున్నాం. స్టార్టింగ్ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయిందండి. ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది బండి అయితేని. ఓవర్ఫ్లో కూడా అవ్వట్లేదు. ఈ వీడియో నచ్చితే కనుక ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తీయడానికి అయితే మన దగ్గర ఎక్కువ తీయడానికి నేను ఒక్కనే కాబట్టి ఇది తీయలేకపోతున్నానండి. ప్రజెంట్ ముందుకి మంచి వీడియోస్ మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూపించేలాగా నేను ప్రయత్నం చేస్తానండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం వల్ల, మీరంటూ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకంటూ మోటివేషన్ కంపల్సరీ పెరుగుతుందండి. ఇది 10 సార్లు ప్రతిసారి చెప్తున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ.